హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ పుదీనా పండుమిర్చి పచ్చడి అండి. ఇమ్యూనిటీకి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. వింటర్ నుంచి మనం ఇప్పుడు సమ్మర్ సీజన్కి వస్తున్నాము. ఈ సీజనల్ చేంజెస్లో చాలామంది ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. పుదీనా మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. అందుకని ఇలా పుదీనాతో పచ్చడి చేసి పెట్టుకుంటే, మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 15 రోజుల వరకు కూడా పచ్చడి పాడవకుండా ఉంటుందండి. ఇది ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కట్ట వరకు పుదీనాను తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగి ఆకులన్నీ తుంచి వాటిపైన ఉన్న పదనంతా పోయేంత వరకు ఇలా పేపర్లో వేసి ఆరనిచ్చుకున్నానండి. ఫ్యాన్ కింద మాత్రం వేయకూడదు, త్వరగా ఆకు వల్లిపోతుంది. అలా కాకుండా నార్మల్గా వేసి ఆరనిచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత నేను ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న పుదీనానైతే ఇందులో వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ పచ్చడి కంప్లీట్గా వేరుశనగ నూనెతోనే చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ దీన్ని సన్ఫ్లవర్తో కానీ మస్టర్డ్ ఆయిల్తో కానీ మీరు ఏ ఆయిల్ తినగలిగితే ఆ ఆయిల్తో చేసుకోవచ్చండి. ఇలా పుదీనానంతా వేసుకొని పుదీనా అంతా ఆయిల్లో మంచిగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే ఈ పచ్చడి నిలువ ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. కొద్దిగా కూడా పచ్చిదనం లేనంత వరకు మనము ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం రోట్లో వేసి దంచుకోవడమా లేదా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవడమా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇంకాస్త ఆయిల్ వేసేసి దీంట్లో కట్ చేసుకున్న పండు మిరపకాయల్ని వేసుకుంటున్నానండి. ఇవి దాదాపుగా ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే వీటిలోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి అన్నీ మంచిగా వేయేంత వరకు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇవి కంప్లీట్గా వేగాలి, అప్పుడే రుచి బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా మంచి టేస్ట్తో నిల్వ ఉంటుందండి. ఇప్పుడు అదే నూనెలోకి నేను ఒక 5 టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టమాటోలతో పాటుగా నేను ఇక్కడ కాస్త దొడ్డు ఉప్పును కూడా వేసుకుంటున్నానండి. వేసుకోవడం వల్ల మంచిగా టమాటాలు అయితే మగ్గిపోతాయి. నేను ఇక్కడ తీసుకున్న 6 టమాటోలు అలాగే పుదీనా పండు మిరపకాయలకు అన్నిటికీ సరిపడగా ఒక 2 టేబుల్ స్పూన్ల దొడ్డు ఉప్పునైతే వేసుకుంటున్నానండి. అదే అండి కల్లుప్పు. ఇదైతే వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోలు మంచిగా మగ్గనివ్వాలి. ఇక్కడ టమాటోలు పలుకు అన్నది ఉండకుండా మంచిగా ఉడికిందనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. మనం రోట్లో వేసి దంచుకున్నప్పుడు కూడా ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారనిచ్చిన తర్వాత గ్రైండర్ పాత్రలో ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయలు అలాగే పుదీనాను వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే పండు మిరపకాయలు గ్రైండ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇవి ఒక్కసారి గ్రైండ్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసి, ఆల్రెడీ ఉప్పు సరిపోయిందండి, అందుకని నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదు. కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఉప్పు వేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేశాను, ఇలాగే బాగుంటుంది అని. మీరు కావాలంటే కొద్దిగా వేసేసుకోవచ్చు. అలాగే ఇది మంచిగా పేస్ట్ చూడండి, సాఫ్ట్గా పేస్ట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బరకగా కూడా పట్టుకోవచ్చు, లేదు అంటే రోట్లో వేసి దంచుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు అయితే పెట్టేసుకుంటున్నామండి. ఈ తాలింపు కోసం నేను వేరుశనగ నూనెను మాత్రమే వాడుకుంటున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే పడుతుందండి. నూనె బాగా ఉంటేనే పచ్చడి మనకు నిల్వ ఉంటుందండి, లేదంటే త్వరగా పాడైపోతుంది. నూనె మంచిగా కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకున్నాను. మీరు కావాలంటే శనగపప్పు మినప్పప్పు ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇవి వేసి అంతా వేగిన తర్వాత ఇక్కడ నేను ముందుగా ఒక 10 వరకు వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. ఆ దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకున్నాను. వెల్లుల్లి పాయ ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ హింగు కూడా వేసుకోవచ్చండి, కానీ హింగు కంటే కూడా ఇక్కడ వెల్లుల్లి రెబ్బల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత కొద్దిగా లైట్గా అలా పసుపు యాడ్ చేసేసి అంతా కలిపిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి. స్టవ్ అంతా మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ కడాయిని ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నానండి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చాలా రకాల కుక్వేర్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్, అలాగే
ట్రై ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉన్నాయండి. ఇవైతే నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. అందులో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. వాటితో పాటుగా నా కూపెన్ కోడ్ వందన 768 వాడితే అడిషనల్గా మీకైతే 12% ఆఫ్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మంచిగా వేగిన వెల్లుల్లి అలాగే కరివేపాకులో కాస్త పసుపు కూడా యాడ్ చేసేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవాలండి. అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మంచి టేస్ట్తో ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పండుమిర్చి పచ్చడిని వేసుకొని కాస్త నెయ్యి తగిలించుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే దీన్ని దోశల్లో చపాతీల్లో కూడా పెట్టుకొని తినొచ్చండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.